అంటే ఏంటి 20,000 కోట్లు కేవలం ఇప్పుడు డీసెంట్రలైజ్ ఎక్కడిదెక్కడ పాఠశాల నిర్మాణం చేస్తే స్థలము ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంటే ప్రభుత్వ స్థలాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈవెన్ ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకున్నా కానీ ఒక 5 ఎకరాల స్థలాన్ని సేకరిస్తే ₹1 కోటి ఖర్చు వస్తుంది. ఒక 5 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ అక్వైర్ చేస్తే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్తోని 20 లక్షలకు ఎకరం చొప్పున 20 ఇంటూ 5 ఎకరాలు ₹1 కోటి వస్తుంది. గవర్నమెంట్ హెస్ గోట్ దట్ ప్రివిలేజ్. ప్రజా అవసరాల కొరకు ఏదైతే ఉందో నువ్వు భూసేకరణ చేసేటువంటి ఒక అవకాశం ప్రభుత్వానికి ఉన్నది. 20 లక్షల ఎకరం అంటే కూడా మనం ఒప్పించి కూడా తీసుకోవచ్చు ఎక్కడెక్కడ నిర్మాణం చేస్తే. నువ్వు 2.5 సంవత్సరాలు గడుస్తుంది, ఇంతవరకు ఏదైతే ఉందో కొనసాగుతున్నటువంటి ఒక రెసిడెన్షియల్ స్కూల్స్ మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి కొరకు ఏ విధమైన ఒక చర్యలు చేపట్టకపోవటము, వాటి నిర్మాణానికి సంబంధించిన ఏ విధంగా ఆలోచన చేయలేకపోవటము. ఇప్పుడు ఇది ఒక అనుమానం వస్తుంది, అసలు ఏంటి దీని వెనుక అనేది, అసలు దీని వెనుక ఏంటి అనేది ఇప్పుడు అనుమానం వస్తుంది.